నేను మీ మహేష్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే సంగారెడ్డి ఎంపీడీఓ కార్యాలయంలో బ్యాలెట్ బాక్స్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతలో 136 గ్రామ పంచాయతీల్లో 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 129 గ్రామ పంచాయతీలో రేపు పోలింగ్ జరుగుతుంది కాబట్టి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పి వెబ్కాస్టింగ్తో పోలింగ్ సర్ని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. పారిశ్రామిక వాడ పాషమైలారంలో కీర్బీ పరిశ్రమ బస్సుకు ప్రమాదం. రోడ్డుపై ఆగి ఉన్న ట్రైలర్ లారీని ఢీకొట్టిన పరిశ్రమ బస్సు ఫస్ట్ షిఫ్ట్లో వెళ్తున్న 40 మంది కార్మికులుగాను 33 మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్చెరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులుగా చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపు తొలి విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు ఎన్నికల విధులలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్వేచ్ఛగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ పోలీస్ అధికారులు కూడా తెలపడం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మొదటి దశ పోలింగ్ గజ్వేల్ నియోజకవర్గంలోని 119 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐఓసీ సమీకృత కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు. ఇది తాజా పరిస్థితి.